హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల పేజ్ అండ్ ఫ్రేమ్ రీప్లేస్మెంట్ అల్గారిథం లోపల సెకండ్ టాపిక్ లాస్ట్ రీసెంట్లీ యూజ్డ్. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వచ్చేసరికి మీకు ఇక్కడ వీడియో కనిపిస్తుంది కదా, అక్కడ లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చూడొచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి లాస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అల్గారిథం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో 70120300423030120. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిలప్ అయితే దాన్ని ఏమంటారంటే ఫాల్ట్ అంటాం. ఆల్రెడీ ఎగ్జిస్ట్లో ఉంటే పేజ్ హిట్ అంటాం. ఫాల్ట్ అంటే ఇంటూతో యూజ్ చేస్తాం, హిట్ అంటే రైట్ మార్క్తో యూజ్ చేస్తాం. ఇవి ఫ్రేమ్స్ F1 F2 F3, ఇక్కడ 3 ఫ్రేమ్స్ యూజ్ చేస్తున్నాను. సో ఎక్కువ ఫ్రేమ్స్ ఉంటే మనకు F1 F2 F3 పాటు F4 F5 కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 3 మాత్రమే ఇచ్చాడు. సో ఇక్కడ F1 F2 F3. సో ఇక్కడ ఎలా ఫిలప్ అయితే అంటే 7 తర్వాత 70 తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 701. సో ఇక్కడ వరకు ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఫిలప్ అయ్యేది ఏ విధంగా ఫిలప్ అయితే అంటే లాస్ట్ రీసెంట్ అంటే పాతది, చాలా పాతది ఏదైతే ఉందో దాని ప్లేస్లో నెక్స్ట్ వచ్చే పేజ్ అనేది ఫిలప్ అవుతుంది. సో ఇక్కడ 7 అనేది పాతది కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 2 అనేది ఇక్కడ వస్తుంది, అంటే ఇక్కడ ఈ ప్లేస్లో వస్తుంది 7 ప్లేస్ లోపల, అంటే 201 వస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ 0 అనేది ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ 201. సో ఆల్రెడీ 0 ఎగ్జిస్ట్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 201 వచ్చింది. సో నెక్స్ట్ ఏమొస్తుందంటే చూడండి, ఇక్కడ 3 అనేది ఎక్కడ వస్తుందంటే ఈ వీటిలో చూసుకుంటే ఇది రీసెంట్లీ యూజ్డ్, ఇది రీసెంట్లీ యూజ్డ్. ఆ ఫ్రేమ్ అనేది ఈ ఫ్రేమ్ మాత్రం రీసెంట్గా యూజ్ చేయలేదు కాబట్టి 203 వస్తుంది. నెక్స్ట్ 4 వచ్చేసరికి ఎక్కడ వస్తుందంటే ఇక్కడ చూడండి 03 వచ్చింది, ఇక్కడ 2 మాత్రం రీసెంట్గా యూజ్ చేయలేదు కాబట్టి దాని ప్లేస్ లోపల 2 ప్లేస్ లోపల మనకు ఆటోమేటిక్గా ఏదైతే 0 ఉందో 0 రావాలి. బట్ ఆల్రెడీ ఇక్కడ ఒక ఫ్రేమ్లో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆ ఫ్రేమ్లో యాజ్ టీజ్గా వస్తుంది, అంటే 203 వస్తుంది. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఎగ్జిస్ట్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 3 ఇక్కడ యూజ్ చేశాను, 0 ఇక్కడ యూజ్ చేశాను, ఒక లాంగ్లో యూజ్ చేసింది, అంటే పాతది కనుక చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఈ 2 అనేది ఉంది కాబట్టి 2 ప్లేస్ లోపల 4 వస్తుంది. సో నెక్స్ట్ 403. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటంటే 2 అనే నెంబర్ ఎక్కడ రావాలి అంటే ఇక్కడ ఇది ఆల్రెడీ రీసెంట్గా యూజ్ చేశాను, ఇది కూడా రీసెంట్గా యూజ్ చేశాను. సో దానికంటే ముందు యూజ్ చేసింది ఏంటంటే ఈ 3 అనేది కాబట్టి 3 ప్లేస్ లోపల మనకు 2 వస్తుంది, అంటే 402. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మళ్ళీ నెక్స్ట్ వచ్చే నెంబర్, అంటే ఇక్కడ ఇది యూజ్ చేశాను, ఇది యూజ్ చేశాను, ఒక ఈ 0 అనేది మాత్రమే లాస్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రీవియస్, దానికంటే ప్రీవియస్ ఇది, దానికంటే ముందు ఇది కాబట్టి ఈ 0 ప్లేస్లో రీప్లేస్ కావాలి. ఏ నెంబరు ఇక్కడ వచ్చే 3 అనేది, అంటే 432. నెక్స్ట్ 0 వచ్చేసి కనుక చూసుకున్నట్టయితే ఈ రో అనేది ప్రీవియస్లో యూజ్ చేసాం, ఈ రో అనేది ప్రీవియస్ దానికన్నా ముందు, ఈ రో మాత్రమే ఆ రెండింటికన్నా ముందు కాబట్టి ఈ రో లోపల, అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 4 ప్లేస్ లోపల 0 అనేది మనకు ఎంటర్ అవుతుంది, 432. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఆల్రెడీ 3 అనేది ఎక్కడ ఎంటర్ అవుతుందంటే ఈ ప్లేస్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఎగ్జిస్ట్లో ఉంది కాబట్టి మనకు దాని ఎంట్రన్స్ గురించి అవసరం అనేది, డైరెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్లో ఉంది, అంటే 032. నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 0 ప్రీవియస్లో ఉంది, ఇది ప్రజెంట్లో ఉంది, దానికన్నా ముందు 2 ఉంది కాబట్టి ఈ 2 ప్లేస్లో మాత్రమే, అంటే పాతది కాబట్టి ఈ 1 అనేది ఎంటర్ అవుతుంది, అంటే ఇక్కడ చూడండి 031. సో నెక్స్ట్ ఈ 1 అనేది ప్రజెంట్లో ఉంది, 3 అనేది ప్రీవియస్లో ఉంది, దానికంటే ముందు 0 కాబట్టి దాని ప్లేస్లో మనకు 2 అనేది ఎంటర్ అవుతుంది, 231. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ పైన ఈ లైన్ కనుక చూసుకున్నట్టయితే 2 ఉంది, ఈ కింది లైన్ మధ్యలో లైన్ మాత్రమే పాతది కాబట్టి ఈ 3 ప్లేస్ లోపల 0 ఎంటర్ అవుతుంది, అంటే 201. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సేమ్ ప్రీవియస్ లోపల ఎన్ని అయితే ఉన్నాయి అంటే ఇక్కడ చూసుకుంటే 3 హిట్స్ ఉంటాయి. నెక్స్ట్ మిగిలిన ఆటోమేటిక్గా మనకు 12 అనేది పేజ్ ఫాల్ట్స్ ఉంటాయి. పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్టయితే 20% వచ్చేసరికి హిట్ రేషియో వస్తుంది, పేజ్ ఫాల్ట్స్ వచ్చేసరికి 80% అనేది పేజ్ ఫాల్ట్స్ వస్తుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.